సామాన్యుడు సంపన్నవంతుడు అనే భావన లేకుండా ప్రతివాడు కూడాను కొన్ని కథలల్లో కూడా ఒక వ్యాధుడు శివాలయానికి వెళ్ళలేకుండా ఒక వృక్షం కింద విశ్రాంతికే కూర్చున్నాడు. అతడికి తెలియదు, సాయంకాలం వరకు కూడా అతడికి భిక్ష దొరకలేదు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు, ముక్తి పొందినాడు. ఇంకా పైకి చెట్టు పైకి వెళ్ళినాడు, ఏమైనా జంతుజాలం వస్తుంది అతడిని హింస చేస్తాయి అంటే అతన్ని హింసిస్తాయి అనేటువంటి భావంతో చెట్టుపైకి ఎక్కినాడు. ఆ మారేడు దళాలు చక్కగా శివలింగం పైన ఆ వాయువేగంతో వెళ్ళినాయి, శివలింగం పైన పడినవి. అతడు అనుకోకుండానే ముక్తి సంపాదించినాడు. కనుక అనుకోకుండానే జరిగితే ఇక అనుకోని మనము ముందుగా సంసిద్ధం చేసుకొని జరుపుకోవటం వలన అత్యంతమైనటువంటి శుభాలు కలుగుతాయి.